ఎమ్మెల్యేగా 4 మాటలు గెలవడం జరిగింది రాజధానిలో. నాకు అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేశారు. బీసీ అనేది అన్ని కులాలు ఓసీ అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ మాటలు మాట్లాడుకోలేము మేము. మాకు అదే బాధగా ఉన్నది. ఎందుకు మేము ఇంతమంది ఉండి మేము దీన్ని ఎదుర్కోలేకపోతున్నామా అనే ఆలోచనతో నేను ఒకటే చెప్తున్నాను. బీజేపీ పార్టీ అనేది మాకు కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అనేది కాకుండా బీసీ నిదానం మీద మనకు చెడ్డ పేరు వచ్చినందుకు దీన్ని మన సత్తా ఏందో చూపెట్టే బాధ్యత తీసుకోవాలనుకుంటే నేను కూడా కోరుతున్నాను. ఊరికి సంఘాలందరూ కూడా బీసీ సంఘాలు నిద్రపోతున్నామా మనం లేవాలి, ఇంటింటికి వచ్చి చెప్పే బాధ్యత తీసుకోవాలి. సంఘాలందరినీ కూడా నేను కోరేది ఒకటి, అన్ని కులాల సంఘాలను కూడా రేపటి నుంచి మనం అందరం కూడా ఈ 6 రోజులు కష్టపడి మన అభ్యర్థిని గెలిపియండి. ఈ పార్లమెంట్ అభ్యర్థిని ఈ మాట అన్నందుకు మీరు గెలిపియండి. ఒక బీసీ ఎమ్మెల్యేగా నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలతో మనం అందరం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళిన ఆలోచనతో పోదామని కూడా మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి మా మీడియా సోదరులు కూడా మీరందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్త ఏ విధంగా చేయాలనేది కూడా ప్రజలకు చూపెట్టే బాధ్యత కూడా మీలో ఉంటుంది. ఎందుకంటే మేము ఒకటే బాధ ఉన్నది. ఎప్పుడు కూడా మేము ఏదో ఆ పార్టీని ఈ పార్టీ అనేది కాదు. మాకు ఈ భాష ఎందుకు వచ్చింది, ఈ మాట ఎవరు చెప్తే నువ్వు అన్నావు, ఎందుకన్నావు? ఇదే మాట అన్నప్పుడు మరి ఇదే రంజిత్ రెడ్డి కానీ ఇదే విశ్వేశ్వరరెడ్డి కానీ ఈ మాట తప్పు నువ్వు మాట్లాడేది ఎందుకు మాట్లాడినా వాళ్ళందరూ లేకపోతే మనం రాజకీయం చేస్తామని ఒక మాట ఎవరు మాట్లాడలే. అందుకని మాకు బాధగా ఉన్న చూసినాం. ఓ వారం రోజులు వచ్చిన తర్వాత చూసినాం, ఇంకెవరైనా మాట్లాడతారేమో దీన్ని పండిస్తామని చూసినాం. కానీ ఎవరు కూడా దాని మీద ఆలోచించలేదు. అందుకోనికి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలందరూ కూడా బీసీ నాయకులను కులాలందరికీ అన్ని కులాలను కూడా నేను కోరేది ఒకటే, గట్టిగా మీరు ఇది వాదించి రేపు ప్రజలలో తీసుకుపోయి మన నాయకుని ఒక బీసీ నాయకుని మంచి మెజార్టీతో గెలిపించాలని నేను చెప్తున్నాను. నా పేరు నాగేందర్ గౌడ్. నేను తెలంగాణ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ చైర్మన్గా నేనున్న రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతాను. అయితే గౌరవ అన్న శాసనసభ్యులు ప్రకాష్ అన్న చెప్పినట్లు ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికలు అనేవి చివరి దశకు వచ్చినాయి కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. మేము సూటిగా 2 పార్టీలకు మాట్లాడుతూ ఉన్నాం. చివరి దశలో బీసీల భుజాల మీద పెట్టి మీరు ఏదైతే కాల్చాలనుకుంటున్నారో అది కల్లా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఆ 2 పార్టీలకు కూడా మేము సవాల్ చేస్తున్నాం. ఏంటి అంటే కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈరోజు 17 పార్లమెంటు స్థానాలు ఉంటే 17 స్థానాల్లో 6 రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోతే 12 స్థానాలు ఉంటే 12లో 6ని కూడా బీసీలకు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వస్తే 3 ఇచ్చారు. బీజేపీ పార్టీ కాడికి వస్తే అసలు వాళ్ళు బీసీల గురించి ఆలోచన చేయలే. బీసీ ముఖ్యమంత్రి అన్నారు, బీసీలను విస్మరించారు. కానీ బీసీల కొరకు ఏదైతే 50% అనుకున్న బీసీలకు 50% సీట్లు ఇవ్వడం జరిగిందో దాంట్లో ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంటు జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, గాలి అనిల్ కుమార్ గారు, పద్మారావు గారు, క్యామ మల్లేష్ గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ విధంగా 6 మంది కూడా బీసీలకు బ్రహ్మాండంగా గెలిచే సీట్లో ఇంతవరకు గెలిచిన సీట్లలో సీరియస్గా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఆ 2 పార్టీలు కూడా విస్మరించినాయి. ఈరోజు బీసీ వాదం ఎత్తుకుంటూ ఉన్నాయి. నేను బీజేపీ పార్టీని అడుగుతూ ఉన్నా, ఏదైతే ఆ రోజు మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన రోజు ప్రభుత్వాన్ని పడగొట్టారు బీసీలకు రిజర్వేషన్ పెంచుతుంటే. నిజంగానే మేము అంటూ ఉన్నాం, ఒకవేళ బీజేపీ పార్టీకి ఇటు అధికారంలోకి వస్తే దేశంలో వస్తే ఈ రిజర్వేషన్కు పెను ప్రమాదం. రిజర్వేషన్కు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి అది కూడా బీసీలు గమనించాలనేది నేను తెలియజేస్తూ ఉన్నా. మండల్ కమిషన్ వ్యతిరేకం చేసినారు, తెలంగాణ విభజనను అడ్డుకున్నారు, లేకుంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చి మరిచి ఈరోజు బీసీల అస్త్రంగా ఏదైతే బీజేపీ పార్టీ వస్తూ ఉందో అదే తీరుగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు పరిపాలన చేసిన రోజు బీసీలను విస్మరించారు. ఈరోజు వాళ్ళు వస్తూ ఉన్నారు. పార్లమెంట్లో సీట్లు కూడా వాళ్ళు 3 మాత్రం ఇచ్చారు.
ఆ విధంగా బీసీలను విస్మరించిన పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర స్థాయి లోపల 6 నియోజకవర్గాలు బీసీలకు ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా, బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీద కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు కొనసాగుతున్న 2 పార్టీలను కూడా బొందబెట్టాల్సిన అవసరం ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం. మనం ముఖ్యమంత్రి ఎక్కడన్నా వెళ్తుంటే ఊర్లో ఉన్న దేవుళ్ళంతా కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఎల్లమ్మ మీద ఒట్టేస్తున్నాడు, పోషమ్మ మీద ఒట్టేస్తున్నాడు, పెద్దమ్మ తల్లి మీద ఒట్టేస్తున్నాడు, జోగులామ్మ మీద వేస్తున్నాడు, చివరికి యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేస్తున్న పరిస్థితి ఉన్నది. ఒట్టులకు పరిమితమైపోయిన పరిస్థితి ఉన్నది. మనుషులను నమ్మే పరిస్థితిలో మనుషులు ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ఇక దేవతల దగ్గరికి వెళ్ళిండు, దేవతలను పట్టుకొని అందరి మీద ఒట్టేసి ఏదైతే చెప్తూ ఉన్నాడో అవన్నీ కూడా బూటకమని కూడా మేము మా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సోదరులు మేల్కోవాలి, బీసీలు అందరూ కూడా ఏకం కావాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. మన కొరకు మనలను గౌరవించిన వ్యక్తిని, మనకు గౌరవించిన నాయకుని, మనలను పార్లమెంట్లో మన వాయిస్ వినిపించడానికి ముందుకొచ్చిన నాయకుని నాయకత్వం లోపల మనం అందరం కూడా ఈ 6 సీట్లతో పాటు ఇలా తెలంగాణ కొరకు, తెలంగాణ శ్రేయస్సు కొరకు, తెలంగాణ ఆత్మగౌరవం కొరకు మనం అన్ని సీట్లలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క భారత రాష్ట్ర సమితికి మనం పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేవెళ్ళ పార్లమెంట్ లోపల అన్న చెప్పిన ప్రకారంగా బ్రహ్మాండంగా అందరూ కూడా ఏకతాటి మీదకి వస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం లోపల కేటీఆర్ గారి నాయకత్వం లోపల ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు తథ్యమని చెప్పి కూడా మేము ప్రకటిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆలోచన ఎప్పుడు కూడా నాకు రాలేదు. నేను కూడా ముఖ్యమంత్రి గారి 2 మాటలు కూడా జరిగింది. ఆయన కూడా ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు నన్ను రమ్మని నేను కానీ నాకు పరిచయం ఉండే పట్టుకపోయిన అంతేగాని ఈ పార్టీ ఇచ్చిపోవాలని నాకు ఆలోచన కూడా రాలేదు. నాకు ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు రమ్మని. ఉన్న వాస్తవం చెప్పాలి మీకు చెప్తున్నాయి వాళ్ళ మీడియా కూడా. నేను ఆలోచన కూడా రాలేదు నాకు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో పార్టీలో ఉన్నాం, తెలంగాణ వచ్చిన పోరాట తీసుకున్న తెలంగాణలో మనం ఉన్నామని చెప్పి ఆలోచన కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిగా మనకు క్యాండిడేట్కి ఇచ్చారు. ఒక బీసీ నాయకుడు పోతే ప్రజలు కూడా నన్ను ఎట్లా నమ్ముతారు చెప్పండి. అలాంటి ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా. నేను ఆలోచన పెట్టుకొని కూడా ఎందుకంటే 4 మాటలు గెలిచిన, 2 మాటలు అపోజిషన్లో ఉన్న టీడీపీలో 2 మాటలు గెలిచిన, 2సారి టీఆర్ఎస్లో గెలిచిన. పోవడం అంత అవసరం లేదు. నాకు అంత ఆలోచన కూడా రాలేదు. ఆలోచన రాదు కూడా అనుకుంటాను నేను. అంతే నాకు పారి ఏముంటుందంటే కార్యకర్తలను ఎవరైనా అడుగుతాను, నేనైనా అడుగుతాను, నువ్వైనా అడుగుతాను. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తప్పేం లేదు. కార్యకర్తలు ఒకటి ఏమన్నారంటే మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓ బీసీ అభ్యర్థి కూడా క్యాండిడేట్కి ఇచ్చారు, మనం పోవడం తప్పు కాదన్నారు. కార్యకర్తల అభిమానం అడిగారు కానీ వాళ్ళు పోవద్దు నువ్వు ఉండాలి అని లేదు. నన్ను కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒత్తిడి చేయలేదు. దాని గురించి ఆలోచన లేదు. అది ఆలోచన ఏం లేదు. ఇప్పుడు కొన్ని రకాలు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆలోచన నాకు లేనప్పుడు నేను అవన్నీ ఎందుకు ఆలోచిస్తే ఎప్పుడు కూడా అనుకో మంత్రి పదవి అనుకోలేదు, అనుకోలేదు అనుకుంటే ఆలోచనే రాలేదు. పోలేని ఆలోచన కూడా రాలేదు నాకు. ఉన్న వస్తుంది చెప్తాను. లేదు చర్చలు ఏం జరగలేదు. ఒకసారి మా మన్మరాలు పెళ్ళిన కార్డు తీసుకొని పోయినా, ఫస్ట్ పోయినప్పుడేమో కలవనికి పోయినా, అంతేగాని ఇంకోటి దాని మీద చర్చలు జరగలేదు, ఏం మాట్లాడలేదు. నేను కలవనికి నాకు ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు మంచి పరిచయం కదా. ఆ పరిచయం దగ్గర పోయినా నేను ఇంకా రాజకీయాలు మాట్లాడడానికి దాని గురించి పోలేదు. ముందు గెలిచిన కానీ కలవనికి ఒకరు పోయినా, నెక్స్ట్ నా మన్మరాలు పెళ్ళి ఉంటే కార్డు తీసుకొని పోయినా అంతే. ఇంకా ఏడున్నా చెప్పండి మీరు. ఏ పార్లమెంటు ఏ మీటింగ్ రాలేదో మీరు చెప్పండి, నేను దాని మీద ఉంటా. ఈ మీటింగ్ నేను చూసిరు కదా, శంషాద దద్దరి వెళ్ళిపోయింది చూసిరు కదా. అట్లా ఉండదు. ఒక పార్టీలో ఉన్నాడు, క్రమశిక్షణతో పనిచేస్తాం అంతేగాని దాని ఆలోచన ఏమి ఉండదు.
పార్టీకి పనిచేయాలని నేను ఒక్కటే ఇలా పెట్టింది ఏంటంటే మా బీసీలను ఎందుకు కించపరిచారు, దాని మీద ఎందుకు వచ్చిందని దాని మీద పెట్టడం జరిగింది. ఇంకో దాని మీద రాజకీయాలు లేదు, ఏం లేదు. మా బీసీలంతా ఐకమత్యం అయ్యి బుద్ధి చెప్పే బాధ్యత తీసుకొని పార్టీని ఏ పార్టీని కూడా విమర్శించడానికి రాలేదు. బీజేపీని విమర్శించిన, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కాదు. మా బీసీ నాయకులు విమర్శించేందుకు మేము ఏమంటారు, డబ్బులు ఇస్తే బూట్లు నాకు ఓటేస్తామంటే అంత ఇద్వానంగా ఉన్నాం మేము బీసీలమంతా. మీకు దమ్ముంటే గెలవండి అంటే మా దమ్మేందో చూపెట్టాలని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా నేను కొడుతున్నా, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ఇక్కడున్న బీసీలందరినీ ఇప్పటికైనా మేల్కొని ఈ పని చూపెట్టాలని కూడా నేను చెప్తున్నాను. అంటే కాదమ్మా, ఇలాంటి మాటలు రాలేవు కదా. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రాలేవు కదా. ఇలాంటి మాటలు వస్తే అప్పుడు పనిచేస్తుంటాం కదా. అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని అనలేదు, మేము వదలలేదు. నేను చూసినాము. ఎందుకు చూసినామండి, 20 రోజులు కాదు, 10-12 రోజులు అవుతుంది. ఎందుకు స్పందించలేదంటే విశ్వేశ్వర రెడ్డి, మన రంజిత్ రెడ్డి ఏమైనా ఇట్లా అన్నందుకు మావాడు తప్పన్నాడు. దాన్ని మాట్లాడితే 1-10 రోజులు చూసినాం. దాంతో అప్పుడప్పుడు అంటూనే ఉన్నాం. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే ఇప్పటిదాకా మాకు స్పందన రాలేదు. మేము బీసీల మాట అంత తక్కువనా, మా బీసీ ఓట్లు వీళ్ళిద్దరు కూడా అవసరం లేదా అని దాని మీద మాట్లాడానికి వచ్చినాం. కానీ నేను దాని మీద రాజకీయం చేయాలని రాలేదు, రాజకీయం అవసరం కూడా లేదు ఇలా. ఎందుకంటే మా బీసీలో ఇప్పటికైనా ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మాట్లాడకపోతే ఎట్లా? లేదమ్మా, నేను ఎప్పుడైనా కానీ బాయ్ సార్ మీతో ఎప్పుడైనా కానీ నేను పార్టీలకు పోతాను, నా నోటు నుంచి ఇక్కడ రాలేదు కదా. నేను పోతున్నా ఇయ్యాలనో రేపు పని కూడా రాలేదు. వాళ్ళు పోయిన డైరెక్ట్ కండువా కప్పుకుని అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. దాని ఏం రూల్ ప్రకారం ఉంటుంది. నా ఆలోచన లేదు, నేను అప్పుడు కూడా ఆలోచన లేదు, ఇప్పుడు నాకు ఆలోచన లేదు. ఆలోచన ఉంటే నేను ఎప్పుడు పోతుంటే, ఆలోచనే లేనప్పుడు దాని గురించి ఎందుకు నేను ఆలోచన నాకు ఎప్పుడు కూడా. ఇగో సీఎం గారు అయితే ఎక్కడ అనలేదు, నా పేరు ఎక్కడ తీయలేదు. సీఎం గారిని ఎందుకు బదలాయిస్తారు, సీఎం గారు ఎక్కడ అనలేదు. వాళ్ళు ఎవరో పెట్టవచ్చు మిస్సెస్ గారు. నాకు ఇప్పుడు కూడా చెప్తున్న భావిస్తాం, నాకు ఆలోచన లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంతో డెవలప్ చేసినాడు రాష్ట్రాన్ని, మీ అందరూ కూడా తెలుసు. ఇంత మంచి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇడిచిపెట్టిపోతాం? ప్రజలలో మాకు ఏం తప్పు చేసినా అనిపోతాం. ప్రజలు కూడా మంచిగా ఆదరిస్తారు. ఇవాళ ఏ ఇడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మాకు ప్రజలు. ఇలా ఊర్లలో పోతుంటే అందరూ అంటున్నారు కేసీఆర్ చేసినంత డెవలప్ ఎవరు చేయలేకపోతున్నారని మాట్లాడుతారు. రేపు చేయరు కూడా ఎవరు కూడా. రేపు చూపెడతాం మేము. అందుకని ఏంటంటే రాబోయే రోజుల్లో అందరూ చాలామంది మాట్లాడతారు. కొంతమంది స్వార్థం గురించి పోతలే అన్నాడు. మీకు తెలుసు ఎందుకు పోతారు అనేది కూడా. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. అలాంటి స్వార్థం లేదు. నేను 4 మాటలు గెలిచినా 7కింత పార్టీకే కానీ నేనే కానీ ఇంత దెబ్బ తెచ్చుకోలేదు. ఎవరినన్నారు కానీ కాన్స్టిట్యూన్సీలో. నేను కబ్జాలు పెట్టేది తెలియదు, సంపాదించేది తెలియదు. నేను అప్పుడు గిట్నే ఉన్నా, ఇప్పుడు గిట్నే ఉన్నా, రేపు కూడా గిట్నే ఉంటా. నేను ఇంకెన్ని మాటలు ఇవ్వడా నేనే గెలుస్తాడా. నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా నాకు దీవనాడికి 4 మాటలు ఇచ్చారు అయితే మార్చవలసిన అవసరం నాకేమొచ్చింది. నేను రాసి పెట్టుకోలేదు కూడా. నాకు 66 ఏళ్ళండి, ఇంకేం మారుతా. ఇంకో పార్టీలో పడితే చాలా కష్టం. మారే పరిస్థితి ఆయన మాట్లాడినాడు. మీరు అందరూ పిలిచి అడగండి. నేను అంత